సమయం తప్పితే ఆహారం భారమవుతుంది. అదే సరైన సమయంలో తీసుకుంటే ఆ ఆహారమే ఔషధమవుతుంది. దీనికున్న ప్రాధాన్యతను తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా ఏ సమయంలో ఏం తీసుకోవాలో అది తీసుకుంటే ఆ ఆహారం మనకు ఔషధంలా పనిచేస్తుంది. అది ఆరోగ్యానికి వికాసానికి తోడ్పడుతుంది. అంతేకాని వేళ తప్పిన ఆహారం అది విషంగానే మారుతుందట. అజీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే ఏ సమయంలో ఏం తీసుకోవాలో అదే తీసుకోవాలి. ఇక మనం ఆహారం తీసుకునేది రోజుకు 3 సార్లు తీసుకున్నట్లయితే అందులో పళ్ల రసాలు ఉదయం తీసుకోవాలి, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు. ఈ ద్రవాహారాలు ఈ సమయాల్లో తీసుకుంటే అది ఉపయుక్తంగా మారుతుంది మన ఆరోగ్యానికి, శరీరానికి. అంటే పళ్ల రసాలు ఎప్పుడంటే అప్పుడు తీసుకోకుండా కేవలం ఉదయం పూట పళ్ల రసాలు తీసుకోవాలి, మధ్యాహ్నం మజ్జిగ తీసుకోవాలి ఆహారం తర్వాత. ఇక రాత్రి ఆహారం తర్వాత పాలు తీసుకోవడం అన్నది మన ఆరోగ్యానికి, శరీరానికి దివ్యంగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. చక్కగా నిద్రపడుతుంది. అంటే అది ఆహారమైన, రసమైన ఏదైనా సరే మన శరీరానికి ఉపయుక్తం కావడానికి సమయంతో పాటు మనం తీసుకోవడం అన్నది ప్రధానంగా అది ఉపయుక్తమవుతుంది. అలా కాకుండా వేళ కాని వేళలో ఏది తీసుకున్నా అది ఔషధం కాస్త విషంగా మారిపోతుంది. ఇదే ఇందులో ఉన్న అంతరార్థం. సాధారణంగా పెద్దలు చెబుతూ ఉంటారు, ఉదయం ఫలరసాలు తీసుకోవాలి, మధ్యాహ్నం మజ్జిగ తీసుకోవాలి, తర్వాత రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవాలి అని. ఇది కేవలం నమ్మకం కాదు, జీర్ణ వ్యవస్థకు సరైన టైమింగ్. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2 లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్. మీ ఆర్కే కొత్తకోటతో.